బంగారం ధర 1,50,000కు దగ్గరవుతుండటంతో కొనాలంటే ఇబ్బంది పడుతున్నామంటున్నారు గోల్డ్ ఫ్యాన్స్. రానున్న రోజుల్లో 2 లక్షల వరకు చేరే అవకాశం ఉండడంతో ఉన్నంతలో బంగారం కొనుక్కోవడమే ఉత్తమమని చెబుతున్నారు. గతంలో కంటే దీపావళి పండుగకు తక్కువ మొత్తంలో అమ్మకాలు జరిగాయని, కస్టమర్లకు తగ్గట్టుగా తక్కువ వెయిట్లో బంగారం డిజైన్స్ చేస్తున్నామంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 12 గ్రాముల బంగారం ధర 1,53,000కి తాకడంతో అయితే బంగారం కొనాలంటే కూడా ఇటు కస్టమర్లు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ప్రతి పండగకి కూడా ఎంతో కొంత బంగారాన్ని అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఈసారి దీపావళికి సంబంధించి కొనుగోలు ఏ రకంగా ఉన్నాయి, బంగారం రేట్లు ఇంతలా ఉండడంతో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని శ్రీనిధి జ్యువెలరీ షాప్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది బంగారం కొనడానికి వచ్చినటువంటి కస్టమర్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, దాదాపుగా ప్రతి పండగకి అయితే ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటారు. ఈసారి ఎట్లా ఉన్నాయి రేట్స్? బంగారం కొనేట్టు ఉందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తేనైతే ఈ ఇయర్ చాలా పెరిగింది. ఈ 2 నెలల్లోనే 50,000 దాకా లాస్ట్ ఇయర్ నుంచి గమనిస్తే మాత్రము ఈ ఇయర్కి మాత్రము చాలా దీపావళికి చాలా పెరిగింది. ఈ 2 మంత్స్లోనే 50,000 దాకా ఎక్కువైపోయింది రేటు. ఇక పండగ కాబట్టి కంపల్సరీ బంగారం కొనాలి కాబట్టి ఈ 10 గ్రాములు తీసుకునేది అయినా ఒక 5 గ్రాములైనా 8 గ్రాములైనా ఏదన్నా ఒక ఐటెం తీసుకుందామని వచ్చినాము. ఈ షాప్లో కొంచెం లైట్ వెయిట్ డిజైన్స్ అవి మనకు అందుబాటులో శ్రీనిధి జ్యువెలర్స్లో ఉన్నాయండి, అందుకే చూడ్డానికని వచ్చాను. కానీ రేట్ మాత్రం బాగుంది, ఇక తీసుకోవాలి. గత 3 నెలల నుంచి కూడా 1,00,000 మార్కు వచ్చింది, 1,00,000 మార్కు దాటి 1,50,000 మార్కు కూడా దాటింది బంగారం. కానీ ఫ్యూచర్లో కనుక మళ్ళీ ఇంకా బంగారం ధర పెరిగితే ఎట్లా ఉంటుంది? మీరేమన్నా ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపెడుతుంది? మనకు ఎప్పుడు వీలైతే అంతనన్నా బంగారం తీసుకునేటట్టే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 నెలలనే 50,000 పెరిగింది. మళ్ళీ ఫ్యూచర్లో 2 lakhs అయినా ఇంకా ఎబో అయినా కూడా ఇంకా అప్పుడు ఎక్కువ పెట్టాల్సి కొనే పరిస్థితి ఇలా ఉంటుందో, అందుకోసమనే ఇప్పుడే కొనుక్కుంటే బెస్ట్. ఇక నా సలహా అయితే ఎప్పుడు క్యాష్ ఉంటే మనం అప్పుడు ఎంత బంగారం వస్తే అంత బంగారం తీసుకుంటే మనకు ఆస్తి పెరిగినట్టు ఉంటుంది, అంతే. మనతో పాటు మరికొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయి రేట్స్? కొనేట్టు ఉన్నాయా లేదనుకుంటే ఎలా ఉన్నాయి? సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి చాలా రేటు ఉంది కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఎంతో కొంత తీసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా ముందు కూడా ఎక్కువ పెరిగేలానే ఉన్నాయి కానీ తగ్గేలా లేవు. అందుకే ఉన్నంతలో కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నదే బెటర్ అనిపిస్తుంది. మేము అనుకున్న బడ్జెట్లో వస్తే బాగుండని అనుకుంటున్నాం. అన్ని ఇయర్స్ కన్నా చూస్తే ఈ ఇయర్ కొంచెం బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. సో కొంచెం మనకి బడ్జెట్లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇటు మహిళలే కాదు, కొంతమంది బంగారం కొనడానికి వచ్చినటువంటి ఇటు పురుషులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా 10 గ్రాముల బంగారం ధర 1,33,000 వరకు ఉంది, 12 గ్రాముల బంగారం ధర 1,53,000 ఉంది. ఎట్లా ఉన్నాయి? కొనేట్టు ఉన్నాయా? ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఎవరైతే ఉన్నారో మన గోల్డ్ పర్చేస్ చేద్దామని ఒక ఆలోచన ఉన్న వాళ్ళందరూ వెంటనే గోల్డ్ పర్చేస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే గత 1947 నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు 78 సంవత్సరాలలో ఈ రోజు కూడా బంగారం రేటు తగ్గిన సందర్భం అయితే ఈ రోజు వరకు లేదు. కానీ ఈరోజు ఒక ఆలోచన ట్రేడ్ వర్గాలు ఒక ఆలోచన చేస్తున్నది, 2 లక్షల వరకు ఈ బంగారం పోతుంది అని ఒక ఆలోచన ట్రేడ్ వర్గాల్లో ఉంది కనుక, కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు బంగారం కొని, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బంగారం మీద పెడితే చాలా ఉపయోగమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా ఏంటంటే మనం 12% జీఎస్టీ నుంచి ఈరోజు 5% జీఎస్టీ కూడా తగ్గియడం జరిగింది. కాబట్టి ఇది కూడా మన ప్రజలందరికీ ఉపయోగమే. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గోల్డ్ కొందామన్న ఆలోచన ఉంటే వెంటనే కొనడం అనేది ఒక మంచి ఆలోచనగా నేను భావిస్తున్నాను. మాత్రం కంపల్సరీ ఏదో కొంత కొనాలని ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఫ్యూచర్లో ఇది 2-2.5 దాటే పొజిషన్ ఉన్నదని ట్రేడ్ వర్గాల ద్వారా ఇన్నుంటుంది. ఆ రష్యాని ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ప్లస్ ఈ ట్రంప్ చిత్ర విచిత్రాల సుంకాలతోటి కూడా ఈ గోల్డ్ రేటు పెరగడానికి ఆస్కారం ఉన్నదని చెప్తున్నారు. దాంతోపాటు మనం ఇప్పుడు ఉన్న దాంట్లో మన బడ్జెట్ను బట్టి మనము 5 గ్రాముల 10 గ్రాముల ఎంతో కొంత తీసుకొని
నిల్వ ఉంచుకున్నది రేపు ఫ్యూచర్లో మనకు కార్యక్రమాల దేనికైనా కూడా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. బంగారం కొనడానికి వచ్చినటువంటి కస్టమర్లు కానీ చెప్తున్నది ఒకటే, గోల్డ్ రేట్ పెరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా పండగ సమయాన ఎంతో కొంత గోల్డ్ కొనాలి కాబట్టి గోల్డ్ అయితే కొనుగోలు చేస్తున్నామంటూ వారైతే చెప్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కూడా బంగారం ధర 2 లక్షల మార్కును దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటేనే బెటర్ అంటూ కూడా ఇటు కొనుగోలుదారులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు శ్రీనిధి జ్యువెలరీకి సంబంధించి గోల్డ్ రేట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కస్టమర్లకు తగ్గట్టుగా అనుగుణంగా కూడా పూర్తిగా డిజైన్స్ అయితే చేస్తున్నాం. తక్కువ మొత్తంలో వారికి అందించడానికి కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే మేము తయారు చేస్తున్నామంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే గతంతో పోల్చుకుంటే మాత్రం గతంలో ఉన్నదానికంటే తక్కువ మొత్తంలో కొనుగోలు అవుతున్నాయి కానీ బంగారం మాత్రం కొనకుండా ఉండడం లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం అయితే సేల్ అవుతుందంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.